ఇప్పుడు నేను చెప్పేది ఒక చేత కాని వాడి జీవిత ఫెయిల్యూర్ కథ. అతనికి డబ్బులు లేవు, ఫ్యూచర్ లేదు, హోప్ కూడా లేదు లైఫ్ మీద. లైఫ్ మొత్తం డెడ్ ఎండ్ లో పడిపోయింది. కానీ ఒక రోజు ఒక సీక్రెట్ తెలిసింది. ఆ తర్వాత నుంచి కేవలం కొద్ది రోజుల్లోనే అతని మొత్తం జీవితం సక్సెస్ఫుల్ గా మారిపోయింది. అసలు ఏంటి ఆ సీక్రెట్ అనేది మీకు తెలిస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. మేబీ మీరు లైఫ్ లో సెర్చ్ చేస్తున్న ఆన్సర్ కూడా బహుశా ఇక్కడే మీకు దొరకవచ్చు. బట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడగాను. అదేంటంటే, అసలు మీరు ఈ వీడియో ఏ టైంలో చూస్తున్నారు? కమెంట్ చేయండి. కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు లైఫ్ లో సక్సెస్ అండ్ మైండ్ సెట్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎక్స్ప్లోర్ దిస్ ఛానల్, బికాస్ దిస్ ఆల్ వీడియోస్ మే చేంజ్ ద వే యూ లివ్ యువర్ లైఫ్. వీడియో మధ్యలో ఈ సీక్రెట్ లైఫ్ చేంజింగ్ పాయింట్ చెప్తా, డోంట్ మిస్. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ఓపెన్ చేస్తే ఒక చిన్న ఇండస్ట్రియల్ టౌన్ లో ఫ్యాక్టరీస్ అన్ని డే అండ్ నైట్ రన్ అయ్యాయి. అక్కడ థామస్ అని ఒక 32 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఉండేవాడు. థామస్ జాబ్ ఏంటంటే ఫ్యాక్టరీ బయట నైట్ సెక్యూరిటీ గార్డ్. ఎవ్రీడే రాత్రి 8 o'clock కి డ్యూటీ స్టార్ట్ చేయడం, మరుసటి రోజు మార్నింగ్ 6 గంటలకి డ్యూటీ కంప్లీట్ చేయడం. ఇలా పని చేస్తున్నందుకు కేవలం 8,000 రూపాయలు మాత్రమే ఇస్తారు జీతం. ఆ డబ్బులతో అతను జస్ట్ సర్వైవ్ అవ్వడానికి తప్ప ఇంక దేనికి సరిపోయేవి కావు. థామస్ లైఫ్ స్టైల్ ఏంటో చూద్దాం. అతను ఒక చిన్న సింగిల్ రూమ్ లో ఉండేవాడు. ఫ్యాన్ తిరిగితే లైట్ వెలగదు, లైట్ వెలిగితే ఫ్యాన్ తిరగదు. అండ్ ఉట్టి నేల మీద ఒక గుడ్డ వేసుకుని పడుకుంటాడు. అతని ఇంట్లో తన కోసం అంటూ 2-3 జతల బట్టలు మాత్రమే ఉన్నాయి వేసుకోవడానికి. షూస్ కేమో 2-3 కన్నాలు ఉన్నాయి. ఇవన్నీ వినడానికి సినిమా కష్టాల్లాగా ఉన్నాయి కదా. బట్ థామస్ ప్రాబ్లం పోవర్టీ కాదు. అతని బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫీలింగ్ ట్రాప్. నేనింతే, నా లైఫ్ ఇంతే అనుకుని ట్రై చేయకుండా ఉండిపోవడమే అసలైన ట్రాప్ అతనికి. ఇప్పుడు ఎమోషనల్ మూమెంట్ ఆఫ్ థామస్ చూద్దాం. ప్రతిరోజు డ్యూటీ కంప్లీట్ చేసి ఇంటికి నడుస్తూ వస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు చూస్తాడు. అప్పుడు అక్కడ ఏం అబ్జర్వ్ చేస్తాడంటే, ఫ్యామిలీస్ అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం లాంటి సీన్స్, పిల్లలు స్కూల్ కి రెడీ అవ్వడం, మిగతా పేరెంట్స్ క్లీన్ షర్ట్ వేసుకొని ఆఫీస్ కి వెళ్ళడం. ఇవన్నీ చూసి బాధపడుతూ ఇలా ఆలోచిస్తాడు, నా జీవితం ఎందుకు వీళ్ళలాగా లేదు. ప్రపంచంలో ఉన్న మనుషులంతా తెల్లవారుజామున లేచి డ్యూటీలుగా రెడీ అయి వెళ్తుంటే నేనేమో నిద్రమొత్తతో ఇంటికి వెళ్ళి పడుకుంటున్నా. ఇక్కడ స్ట్రగుల్ మూమెంట్ ఏంటో తెలుసా గైస్? థామస్ లైఫ్ ని చేంజ్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేశాడు. మంచి జాబ్స్ అప్లై చేసేవాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే తను కేవలం 10th వరకే చదువుకున్నాడు కాబట్టి డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి. పోనీ ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటే రాత్రి అంతా వర్క్ చేసి టైర్డ్ అయిపోవడం వల్ల ఫోకస్ చేయలేకపోయేవాడు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లోకి వెళ్తున్నాం. అదే కాల్ ఫ్రమ్ మదర్. థామస్ వాళ్ళ మమ్మీ విలేజ్ లో ఉంటారు. వారానికో నెలకో 1-2 సార్లు కాల్ చేస్తుంటారు. నాన్న ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. కానీ ఆ రోజు మాత్రం, ఇంకా ఎంత కాలం ఇలాంటి జాబ్ చేస్తూ ఉంటావు, నేను ముసల్దాన్ని అయిపోతున్నాను, అందుకే నేను చేయలేకపోతున్నాను, నేను చచ్చిపోయేలోపు నిన్ను మంచి స్థానంలో చూడాలి అని చెప్తారు. వెంటనే థామస్ చిన్నగా నవ్వుతూ, ఖచ్చితంగా తొందరలోనది జరుగుతుందమ్మా అని అబద్ధం చెప్తాడు. బట్ మనసులో ఒక ఆలోచన నలిగిపోతుంది అతనికి. నా దగ్గర గ్రో అయ్యే దారే లేదు, నేను కనీసం ట్రై కూడా చేయలేకపోతున్నాను, కానీ ఎందుకు ఇలా అబద్ధం చెప్పేశాను అమ్మతో అని బాధతో కుమిలిపోతాడు. ఇప్పుడు ట్రూత్ ఆఫ్ థామస్ తెలుసుకుందాం. థామస్ లేజీ పర్సన్ కాదు, చేతకాని వాడు కూడా కాదు. అతను చాలా హార్డ్ వర్కర్. ఎవ్రీడే డ్యూటీలో సిన్సియర్ గా పనిచేస్తాడు. డబ్బులు లేక రోజు కొన్ని మైల్స్ నడుచుకుంటూ వెళ్తాడు డ్యూటీకి. ఈ ప్రాసెస్ లో అతని మనసు విరిగిపోయింది. ఎందుకంటే కేవలం హార్డ్ వర్క్ చేస్తే లైఫ్ చేంజ్ అవ్వదు అనే నిజాన్ని అతను ఫేస్ చేస్తున్నాడు కాబట్టి. గైస్, రాంగ్ డైరెక్షన్ లో ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక ఇంచు కూడా లైఫ్ చేంజ్ అవ్వదు. ఇక్కడి నుంచి మీకు కావాల్సిన సీక్రెట్ టర్నింగ్ పాయింట్స్ అని చెప్తాను. నాకు తెలుసు మీరు అందరూ ఈ పాయింట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అది లైఫ్ ఎప్పుడు చేంజ్ అయిందంటే, ఒక రోజు సడన్ గా ఒక ఫోన్ వచ్చింది థామస్ కి. అర్జెంట్ గా మన ఊరొచ్చి అమ్మకి చాలా సీరియస్ గా ఉంది అని థామస్ వాళ్ళ చెల్లి కాల్ చేసి చెప్తుంది. ఈ మాట వినగానే థామస్ గుండె బాధతో నలిగిపోయింది. అక్కడే కుప్పకూలిపోయాడు. మొత్తానికి థామస్ 5 గంటల బస్ జర్నీ చేసి వాళ్ళ అమ్మని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కి వెళ్ళాడు. వెళ్లి వాళ్ళ అమ్మని బెడ్ మీద వీక్ గా చూడలేక కంటతడి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏ అబ్బాయికైనా పేరెంట్స్ ఇద్దరులో నాన్న ఎక్కువ అమ్మ ఎక్కువ అంటే అమ్మ ఎక్కువనే అంటారు అబ్బాయి. అదే అమ్మాయిలు అయితే నాన్న ఎక్కువ అని అంటారు. సో కాసేపు అయ్యాక డాక్టర్ వచ్చి, మీ అమ్మ హెల్త్ పూర్తిగా సెట్ అవ్వాలంటే ఆమెకు బలమైన ఫుడ్ అండ్ మంచి కాస్ట్లీ మెడిసిన్ అర్జెంట్ గా స్టార్ట్ చేయాలి అన్నారు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మెడిసిన్స్ కొనడానికి థామస్ దగ్గర చిన్ని గవ్వ కూడా లేదు. సడన్ గా స్లోగా థామస్ వాళ్ళ అమ్మ చెప్తారు థామస్ చెవిలో, బాబు థామస్, ప్లీజ్ నీ లైఫ్ ని వేస్ట్ చేసుకోవద్దు, ఏదైనా దారి వెతుకు మన బతుకులు మారడానికి. ఇలా నువ్వు నిజాయితీగా చేసి చూపిస్తానని నాకు మాట ఇవ్వు, ప్రామిస్ చెయ్యు అని చెప్తారు. ఇప్పుడు ద డెసిషన్ ఎలా ఉంటుందో అనేది ఈ పాయింట్ ద్వారా తెలుసుకుందాం. సీక్రెట్ టర్నింగ్
పాయింట్ కి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి చూస్తే కరెక్ట్ గా తెల్లవారుజామున 5 అయింది. పల్లెటూరు కదా, ఆ విలేజ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. పక్షులు సౌండ్స్ చేస్తున్నాయి, రైతులు పొలం పనులకు వెళ్తున్నారు. ఆ మూమెంట్ లో థామస్ ఆకాశం వైపు చూస్తూ ఇప్పటిదాకా ఓడిపోయింది కోల్పోయింది చాలు, దీన్ని ఆపాలి అని అరుస్తూ ఆవేశంలో చెప్తాడు. అలా కొద్దిసేపు అయ్యాక బస్ ఎక్కి ఊరెళ్ళిపోతాడు. అదే సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ కంటిన్యూ చేసుకుందాం అందాక అని అనుకుంటూ. అప్పుడు బస్ లో థామస్ కి వాళ్ళ ఏరియాలో ఉండే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. అప్పుడు టైం కరెక్ట్ గా 6 అయింది. ఆ టైంలో థామస్ ఆ రిచెస్ట్ మ్యాన్ ని చూసి షాక్ అయ్యాడు. ఏంటి రిచ్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఈ టైంలో అసలు లేస్తారా అనే ఆలోచన. మొత్తానికి ఎలా ధైర్యం చేసి ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్లి, సార్ మీరు ఇంత పొద్దున్నే ట్రావెలింగ్ చేయడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అతను చిన్నగా స్మైల్ చేస్తూ, నేను ఉదయం లేవకూడదా ఏంటి, ఎంత వింతగా ఎందుకు అడుగుతున్నావు నన్ను అని రిప్లై ఇస్తాడు ఆ బిజినెస్ మ్యాన్. ఆ తర్వాత నెమ్మదిగా మాటలు పెరిగి థామస్ లైఫ్ స్టోరీ షేర్ చేస్తాడు అతనితో. అదంతా విన్న ఆ బిజినెస్ మ్యాన్ ఏం చెప్తాడంటే, చూడు థామస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవకూడదు అని రూల్ ఏమీ లేదు. ఇలా డబ్బున్న వాళ్ళు లెగరు అనే థాట్ ని బ్రెయిన్ లోంచి ఇప్పుడే తీసే. ఎందుకంటే నేను రోజు ఉదయం 4:30కు లేస్తాను. లేచి కొంతసేపు బుక్స్ చదువుతా, ఆలోచిస్తా అండ్ నా లైఫ్ ని ప్లాన్ చేసుకుంటాను. అండ్ నువ్వు నైట్ షిఫ్ట్ డ్యూటీ అంటున్నావుగా, సో నువ్వు నీ మార్నింగ్ ని యూస్ చేస్తున్నావు అసలు అని అడుగుతాడు ఆ బిజినెస్ మ్యాన్. దానికి థామస్ ఇలా అంటాడు, మీరు పడుకునే టైంలో నేను వర్క్ చేయడానికి వెళ్తా, మీరు లేచే టైంలో నేను పడుకోవడానికి వస్తా. మేబీ అందుకే నా లైఫ్ స్టక్ అయిపోయింది అనుకుంటాను సార్ అని బాధతో చెప్తాడు. ఇప్పుడు మీకు కావాల్సిన ద బిగ్గెస్ట్ సీక్రెట్ మీకు నేను చెప్పబోతున్నా. రిచ్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తాడు థామస్ కి, హే థామస్, నీకు సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ చెప్తా విను. ఉదయం 5 నుంచి 7 వరకు మ్యాజిక్ హవర్స్ లాంటివి. ఎందుకంటే ఆ టైంలో నువ్వు నీ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవచ్చు. బికాస్ ఫెయిల్యూర్స్ అందరూ ఆ టైంలో నిద్రలో ఉంటారు కాబట్టి. ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ సిస్టమ్ ని. 5 నుంచి 6 వరకు ఉండేది 1 గంట. ఈ గంటలో నువ్వేం చేయొచ్చు అంటే స్కిల్స్ ని బిల్డ్ చేయి. లైక్ ఎలా అనుకుంటున్నావా, ఏదైనా కొత్త వాల్యుబుల్ విషయాలు నేర్చుకో. లైక్ ఎక్సెల్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, అకౌంటింగ్ కావచ్చు, ఎక్సెట్రా. ఇవన్నీ చేయండి. అంతేగాని రీల్ స్క్రోల్ చేస్తూ టైం పాస్ చేయడం అనేది, ర్యాండమ్ వీడియోస్ చూడడం అనేది చాలా డిఫికల్ట్ అయిన లైఫ్ అయిపోద్ది ఇలాంటివి కనుక చేస్తే. ఇప్పుడు అవర్ 2 కోసం మాట్లాడుకుందాం. అంటే 6 నుంచి 7 వరకు. ఇందులో బిల్డ్ యువర్ సెల్ఫ్. మీ లైఫ్ ని మీరు బిల్డ్ చేయాలి. ఎలా అంటే బాడీకి, హెల్త్ కి డెడికేట్ చేయాలన్నమాట. ఎక్సర్సైజ్ చేయడం, రీడింగ్ చేయడం, థింకింగ్ చేయడం, పర్ఫెక్ట్ గా మీ లైఫ్ ని ప్లాన్ చేసుకోవడం. ఒక స్కెడ్యూల్ లైఫ్ ఉండాలి ఎప్పుడైనా ఏ మర్చిపోయినా సరే. ఇవన్నీ చెప్పాక లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ లైన్ చెప్తాడు గైస్ థామస్ కి, థామస్ ఇవి ఫాలో చేసి చూడు, సక్సెస్ అయితే నా దగ్గరికి రా. ఒకవేళ మధ్యలోనే నువ్వు క్విట్ అయిపోతే ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇవన్నీ అర్థం చేసుకున్న ఆ థామస్ సీరియస్ గా ఒక డెసిషన్ తీసుకుంటాడు. 90 రోజులు, రాబోయే 90 రోజులు అతను చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి అని. ట్రాన్స్ఫార్మ్ అయ్యే ప్రాసెస్ లో ఫస్ట్ వీక్ మాత్రం నరకం అనుభవించాడు. టైర్డ్ అయిపోవడం, బాడీ పెయిన్స్ రావడం, హెడ్ ఏక్ రావడం, మైండ్ చెప్తుంది ఎందుకు ఇవన్నీ చెప్పు, చక్కగా పడుకోక అని ఆలోచిస్తాడు. కానీ అతని గివ్ అప్ చేయలేదు. ఎందుకంటే అతని ఫ్యామిలీ కండిషన్, అతని మమ్మీ పొజిషన్ అన్ని గుర్తున్నాయి కాబట్టి సక్సెస్ అవ్వడం అతనికి చాలా ఖచ్చితంగా అవసరం. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడికి డే 20 అనమాట. అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి 20 days అయింది. ఈ డే 20లో ఏం జరిగిందంటే కొంచెం మార్పులు స్టార్ట్ అయ్యాయి. ఎలా అంటే అలారం వస్తే గానీ లేవని రోజుల నుంచి అలారం కన్నా ముందే నిద్ర లేగడం, ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, మైండ్ షార్ప్ గా పనిచేయడం. అండ్ అలా మొత్తానికి ఎక్సెల్ కోర్స్ కూడా ఫినిష్ అయింది ఆ 20 days లో. నెక్స్ట్ ఏం స్టార్ట్ చేశాడంటే అకౌంటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. అలాగే డైలీ వాకింగ్, ఇవన్నీ చేయడం వల్ల అతని కాన్ఫిడెన్స్ తెలియకుండానే గ్రో అయిపోయింది. ఫైనలీ ఒక రోజు థామస్ అతను పనిచేసిన వేర్ హౌస్ కోసం ఎక్సెల్ ఇన్వెంటరీ సిస్టమ్ క్రియేట్ చేశాడు. అది చూసిన సూపర్వైజర్ షాక్ అయిపోయాడు. ఇది ఎలా చేసావు నువ్వు, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు. అప్పుడు థామస్, నేను ఏదో చేస్తాను అది చేస్తాను అని చెప్పి గొప్ప చెప్పలే. ఇవన్నీ నాకు తెల్లవారుజామున 5 గంటలకి లేస్తే వచ్చింది సార్, అక్కడ నేర్చుకున్నాను సార్ అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు డే 87. సో అలా డేస్ పాస్ అయ్యాక డే 87 మనం వచ్చాం. సూపర్వైజర్ థామస్ ని పిలిచి, మనం అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో నీకు వేర్ హౌస్ ఆపరేషన్స్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ బుక్ కీపింగ్ జాబ్ నీదే ఇవాళ నుంచి. డే షిఫ్ట్, ట్రిపుల్ శాలరీ, ఇవన్నీ నీకు ఓకేనా అని అడుగుతాడు థామస్ కి ఆ సూపర్వైజర్. ఆనందంతో కంట్లో నీళ్ళొచ్చాయి థామస్ కి. హ్యాపీగా ఆఫర్ యాక్సెప్ట్ చేసి వర్క్ చేస్తున్నాడు. 1 సంవత్సరం తర్వాత థామస్ అక్కడ లీడ్ అకౌంటెంట్ గా ప్రమోట్ అయ్యాడు కూడా. ఎందుకంటే అతనుకున్న స్కిల్స్ అండ్ టాలెంట్ అటువంటివి. తన వర్క్ ప్లేస్ దగ్గరికి అమ్మని చెల్లిని మంచి అపార్ట్మెంట్ లో రెంట్ హౌస్ లో ఉంచాడు. బెటర్ లైఫ్ ఇస్తున్నాడు. అన్ని మారాయి. బట్ ఇప్పటికీ కూడా ఒక విషయం మారలేదు. అదేంటంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం 5
5 గంటలకి లేవడం. అదేంటంటే తెల్లవారుజామున 5 గంటలకి నిద్ర లేగడం అనే తప్ప ప్రతి ఒక్కటి మార్చగలిగాడు. అది మారకపోవడమే అతని జీవిత సక్సెస్ కి కారణం. చాలా మంది థామస్ కి అడిగారు, నువ్వు ఆల్రెడీ మంచిగా సక్సెస్ఫుల్ ప్లేస్ లో ఉన్నావు కదా, బట్ ఎందుకు తెల్లవారు 5 గంటలకు లేస్తావు, ఇంకా చాలు అని అంటారు. అప్పుడు థామస్ నవ్వుతూ అంటాడు, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ డైలీ ప్రాక్టీస్. అండ్ నా ప్రాక్టీస్ డైలీ తెల్లవారి 5 గంటలకి స్టార్ట్ అయిపోతుంది అంటాడు. సో గైస్, ఇక్కడ క్వశ్చన్ థామస్ కి కాదు, నేను అడుగుతున్నాను మీకే. రేపు ఉదయం తెల్లవారు 5 గంటలకి అలారం రింగ్ అవగానే లేస్తావా లేదా, లేకపోతే సైలెంట్ గా స్నూజ్ బటన్ నొక్కేస్తావా? అలా నొక్కితే మాత్రం నీ లైఫ్ ఇప్పటిలాగే కష్టంగా ఉండడం పక్కా. కమాన్, ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. జస్ట్ 90 days నాతో పాటు ఉదయం 5 గంటలకి లేచి 7 గంటల వరకు ఈ మధ్యలో ఉన్న 2 గంటలు నీ ఫ్యూచర్ గ్రోయింగ్ కి యూజ్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతారా లేదా? నాకు సమాధానం చెప్పండి ప్లీజ్. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఈ వీడియో కింద మీ ఫీలింగ్ షేర్ చేయండి, ఎలా ఉందో అనేది. ఇప్పుడు మాత్రం వెంటనే ఐఎమ్ జాయినింగ్ 5 AM క్లబ్ అని పెట్టండి, అప్పుడే నాకు తెలుస్తుంది. అండ్ మీరు ఏ స్కిల్ నేర్చుకోబోతున్నారో కూడా చెప్పండి. దాని వల్ల ఎవరైనా కొత్త పీపుల్ మన ఛానల్ ని చూస్తే ఈ వీడియోని, వాళ్ళు కూడా ఏ స్కిల్ నేర్చుకోగలరు అనేది మీ వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది అనమాట. మీలాగా టాలెంట్ ఉండి స్ట్రగుల్ అవుతున్న మీ క్లోజ్ పీపుల్ కి కూడా షేర్ చేయండి వీడియో. ఎందుకంటే మేబీ ఈ థామస్ స్టోరీ వాళ్ళ లైఫ్ లో ఒక బూస్ట్ అయ్యే స్టోరీ అవ్వచ్చేమో. ఫైనల్ గా ఇప్పుడు నేను చెప్పేది అస్సలు మర్చిపోకండి, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ అ డైలీ ప్రాక్టీస్. అండ్ ఆ ప్రాక్టీస్ మీకు రేపటి నుంచి ఉదయం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ మీ కోసం, నా కోసం కాకపోయినా మన ఫ్యామిలీ ఫ్యూచర్ కోసమైనా కష్టపడమని చెప్తున్నా. మీకు నేను చెప్పింది క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు చేయగలరు. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.